దిస్ వీక్ మూవీ రిలీజ్ నవంబర్ 14 లిస్ట్లో ఉన్న సినిమాలు: నాగార్జున శివ రీ రిలీజ్, దుల్కర్ సల్మాన్ కాంత, విక్రాంత్ రెడ్డి సంతాన ప్రాప్తిరస్తు, రామ్ నితిన్ జిగ్రీస్. ముందుగా శివ సినిమాకి వస్తే 1989లో రామ్ గోపాల్ వర్మ డెబ్యూ మూవీ శివ సినిమాని ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో డాల్బీ అట్మాస్లో 4K ప్రింట్తో రీమాస్టరింగ్ చేసి మళ్ళీ విడుదల చేస్తున్నారు. నవంబర్ 14న రిలీజ్ అవుతోంది. రీ రిలీజ్ అన్నమాట. ఈ సినిమా ఒక చరిత్ర అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా చూడని జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే డోంట్ మిస్. తెలుగు సినిమా హిస్టరీని బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ అని విభజించవచ్చు అన్నారంటే అందులో ఎగ్జాగరేషన్ ఎంత మాత్రం లేదు. ఈ సినిమా సర్టిఫికెట్ ఏ. రన్ టైం 2 గంటల 15 నిమిషాలు. నటీనటులు: నాగార్జున, అమల, జేడి చక్రవర్తి, రఘువరన్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, మురళీమోహన్, సాయి చంద్, శుభలేఖ సుధాకర్ ఎట్సెట్రా. టెక్నీషియన్స్: సంగీతం ఇళయరాజా, మాటలు తనికెళ్ల భరణి, సినిమాటోగ్రఫీ ఎస్ గోపాల్ రెడ్డి, దర్శకత్వం వేరే చెప్పక్కర్లేదు కదా, RGV రామ్ గోపాల్ వర్మ. కాన్సెప్ట్ వచ్చేసి ఆల్రెడీ తెలిసిందే కదా. హైదరాబాద్లోకి కొత్తగా దిగిన శివ అనే ఒక కాలేజీ స్టూడెంట్ లోకల్ గూండాని ఎలా ఎదుర్కొన్నాడు, రౌడీజాన్ని ఎలా అంతం చేశాడు అనేది కాన్సెప్ట్. ఇంకా మరో సినిమా మన సీతారామం సినిమా హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కాంత సినిమా. ఇది కూడా నవంబర్ 14నే రిలీజ్ అవుతుంది. సర్టిఫికెట్ వచ్చేసి UA. రన్ టైం 2 గంటల 30 నిమిషాలు. నటీనటులు: దుల్కర్ సల్మాన్, రానా, సముద్రకని, భాగ్యశ్రీ బోర్సే. కాన్సెప్ట్ వచ్చేసి ఒక దర్శకుడికి ఒక స్టార్ హీరోకి మధ్య జరిగిన ఈగో వార్లో ఒక జర్నలిస్ట్ హత్య కేసులో ఇరుక్కుపోయి కెరీర్ డౌన్ఫాల్ అయిన తమిళ్ హీరో కథ. ఇది పీరియాడికల్ బయోపిక్ క్రైమ్ డ్రామా. తమిళ సినిమా చరిత్రలో మొదటి తరం హీరో అంటే MGR కన్నా ముందే స్టార్ హీరో అయినటువంటి MK త్యాగరాజన్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని ఈ కథని తీశారు. ఇదేదో కొత్తదనంతో ఉండేలా అనిపిస్తోంది. ఇకపోతే మూడోది సంతాన ప్రాప్తిరస్తు. విక్రాంత్ రెడ్డి హీరో. గతంలో స్పార్క్ అనే సినిమా చేశాడు. రిలీజింగ్ డేట్ నవంబర్ 14. సర్టిఫికెట్ UA. రన్ టైం 2 గంటల 19 నిమిషాలు. నటీనటులు: విక్రాంత్ రెడ్డి, కలర్ ఫోటో హీరోయిన్ చాందిని చౌదరి, వెన్నెల కిషోర్, మురళీ గౌడ్, ఆమని ఎట్సెట్రా. మ్యూజిక్: సునీల్ కశ్యప్, దర్శకుడు సంజీవ్ రెడ్డి. మేల్ ఇన్ఫెర్టిలిటీ అనే సెన్సిటివ్ పాయింట్ మీద తీసిన సెన్సిబుల్ సినిమా ఇది. క్లీన్, ఎంటర్టైనింగ్, ఫీల్ గుడ్ మూవీగా చెప్తున్నారు. హరీష్ రెడ్డి అనే న్యూ డైరెక్టర్ డెబ్యూ చేస్తున్నాడు. కాన్సెప్ట్: నలుగురు జిగ్రీ ఫ్రెండ్స్ మారుతి 800 కారు వేసుకొని గోవాకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేశారు, అందులో ట్విస్ట్ ఏంటి అనేది కథ. ట్రైలర్ చూస్తుంటే ఫీల్ గుడ్ కామెడీలా ఉంది. ఇంకా చివరిగా జిగ్రీస్ అనే మూవీ. జిగ్రీస్ అంటే ప్రాణ స్నేహితులు అని అర్థం. రిలీజింగ్ డేట్ నవంబర్ 14. సర్టిఫికెట్ UA. రన్ టైం 2 గంటల 30 నిమిషాలు. మ్యాడ్ సినిమా హీరో రామ్ నితిన్ ఇందులో లీడ్. ఎనీవే ఈ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే.